హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో జూలై నెలకు ధనుస్సు రాశి వారికి 9 గ్రహాల యొక్క సంచారం ఏ రాశి నుండి ఏ ఒక్క రాశికి ఏ తేదీ నుండి ఏ తేదీకి సంచారం చేస్తుంటాయి, ఈ సంచారం వలన ఆ గ్రహగతులు మీ యొక్క రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మీరందరూ కూడా మా యొక్క ఓం శ్రీ జ్యోతిష్యం ఛానల్ని చూస్తున్నారు, చాలామంది లైక్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే కనుక లైక్ చేయండి, కామెంట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా చెప్పండి. మీ యొక్క హితైషులకి, స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి అని కోరుతూ, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యలు, ఇబ్బందులు గ్రహగతుల వల్ల అంటే ప్రతి ఒక్కరికి కూడా గ్రహాల యొక్క బాధలు, సమస్యలు, ఇబ్బందులు కలుగుతుంటాయి. ఎవరు తప్పించుకొని వెళ్ళేదానికి కాదు. ఏదో ఒక రోడ్డు ఎలా ఉంటుంది, హంప్స్ ఉంటాయా లేదా, ఫ్లేవర్స్ వస్తాయా లేదా, ట్రాఫిక్ జామ్ అవుతుందా లేదా, ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రావడం సహజంగా జరుగుతుంది. కాబట్టి అవన్నీ మనం గమనించుకొని జీవితం అనేది సాగాల, రోడ్లో వెళ్ళాల. అప్పుడే యాక్సిడెంట్స్ అవ్వు, ఇబ్బందులు రావు, టెన్షన్లు రావు, నార్మల్ లైఫ్ చేసేదానికి అనుకూలతలు అవుతాయి. ఎందుకంటే మీడియాలో, టీవీలో చూస్తుంటాం, చాలా వరకు సమస్యలు ప్రతిరోజు కూడా వాళ్ళ ఒక టైం బాగలేకపోతే మంచి మంచి స్టార్స్, మంచి మంచి ఫేమస్ పొలిటీషియన్స్ వాళ్ళ ఒక సమస్యలకి దొరికిపోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే గ్రహగతి అంటాం, అంటే గ్రహాల యొక్క గతి చేదాని వల్ల ఆ ఒక ఫలితాన్ని పొందక తీరదు, అవి అనుభవించక తీరదు, సహజంగా జరుగుతుంది. ఇది ఎవరిని వదిలిపెట్టేది లేదు. చాలామంది ఈ సమస్యల వల్ల శాస్త్రాలకి, జ్యోతిష్యాలకు వెళ్తే ఏదో చెడ్డ చేసినారని, చెడుపు చేశారని సహజంగా ఈజీగా ఒక టూకీగా చెప్పేస్తుంటారు. సైంటిఫిక్గా ఈ జాతకం ద్వారా, జ్యోతిష్యం ద్వారా పరిశీలించి చూడడం కానీ, తెలుసుకోవడం కానీ ఎవరు చేయరు. ఎవరో చెప్పి మీకు చెడ్డ చేశారని దాంట్లో ఫస్ట్ ఫ్లాష్ అయ్యేదే మీ దాయాదులు, అన్నతమ్ముందులు, బంధువులు. ఎవరికి ఏం చేయరు, మనసు ఒక్కటే చేస్తుంటుంది. కాబట్టి అవన్నీ కూడా మనసులో పెట్టుకోకండి, అవన్నీ తీసి పారేయండి. మనిషిగా బతకడానికి, మనిషిగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ ఒక్క వ్యతే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంటుంది. ఎవరు ఏం చేయకున్నా కూడా చేశారేమో అనేట్లాంటి ఫీలింగ్స్ ద్వారా అక్కర్లేని తిరగడం, అక్కర్లేని శాస్త్రాలు చేయడం, అవిట్లోనే మీ జీవితం సరిపోతుంటుంది. కాబట్టి ఇవన్నీ చూస్తున్న మీరు మా ఒక వీడియోస్ అయితే మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి లైక్ చేయండి. మీ కామెంట్స్ ఏదైనా ఉన్నాయి ఇలాంటి విచారాలకు సంబంధించినట్లుగా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. మీ సమస్యలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా ప్రతి ఆదివారం తెల్లవారు 10 గంటల నుండి 12 గంటల మధ్యాహ్నం వరకు కూడా ఫోన్ ద్వారా మీ సమస్యల్ని పరిహరించే ప్రయత్నం చేస్తాము. అటు ముందుగా మీ జాతకం ద్వారా సమస్యలు ఏదైనా ఉన్నాయని తెలుసుకోవాలంటే మీరు మాకు వాట్సాప్ ద్వారా స్క్రీన్ పైన ఉండే ఫోన్ నెంబర్కి 9449309881 ఈ నెంబర్కి పంపించండి. సో వాట్సాప్ ద్వారా మీరు ఏదైనా వాస్తు విచారం ఉంటే కూడా మీరు ఫొటోస్ ద్వారా ప్లాన్, స్కెచ్ పంపిస్తే చూడడం జరుగుతుంది. సో అలాగా మీరు ఉన్న చోటుకి జ్యోతిష్యం తెలుసుకునేట్లాంటి సదవకాశాలు కూడా ఉంటాయి, ప్రయత్నించండి. సో ఇప్పుడు మనం ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అని చెప్పని చూస్తే, ముఖ్యంగా ఈ రాశాధిపతి గురువు వృషభ రాశిలో సంచారం చేయడం ఒక్క సంవత్సరం కాలం ఉంటాడు. కాబట్టి పెద్ద వ్యక్తుల ఒక సహయోగం జరుగుతుంది. మంచి రిచ్ ఫ్యామిలీ, రిచ్ పర్సన్స్, గౌరవ స్థానంలో ఉండేట్లాంటి వ్యక్తులు మీకు సహజంగా మిత్రత్వంతో పొందడం, వాళ్ళతో ఫైనాన్షియల్ వ్యవహారాలు చేయడం, పన్నుండే తేదీ తర్వాత వాళ్ళతో చేరి కొన్ని వ్యవహారాలు, కొన్ని కమిట్మెంట్స్ లాక్ అవ్వడం, అది అభివృద్ధి అయ్యేట్లాంటి ఒక విచారాలకి మీరు ముందువరించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకా ఫైనాన్షియల్ స్టేటస్, ప్రయత్న కార్యాలు ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి. మీరు ఎంత ఎఫర్ట్ చేస్తే అంత ఫలితం పొందుతారు. ఇంకా మీ దాయాదులు, సంబంధాల్లో అర్ధాశలో పోయేవాళ్ళు అకాలంగా ఇబ్బందులతో గురవ్వడం, ఒక పితృదోష ప్రభావం, సమస్యలు రావడం సహజంగా ఉంటుంది. చాలా జాగ్రత్త వహించండి.
ఈ యొక్క పితృశాంతి పరిహారాలు చేయండి. సో మంచిగా ఉంటుంది. ఇంకా విద్యాభ్యాసం ఉండే వాళ్ళకి 12వ తేదీ వరకు మీకు చాలా వరకు పట్టుత్వం బలం ఉంటుంది. 12 తర్వాత మీరు ఎడ్యుకేషన్ మిత్రత్వం అంటే ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి మంచి మిత్రులు, సహచరులు మీకు పరిచయితులు అవ్వడం, దానివల్ల మహత్ యోగం వచ్చేట్లాంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దంపతులకైతే 6వ తేదీ వరకు కొంచెం శుక్రాధిపత్య యోగం వస్తుంది. అంటే ఏదో ఇంటికి కావాల్సినటువంటి నగనాణ్యాలు కావచ్చు, మీకు ఇంటికి కావాల్సినటువంటి సుఖ సంతోషాలు కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు కొనుగోలు జరుగుతాయి, బాగుంటుంది. కార్యాభివృద్ధులు కూడా జరుగుతాయి. సో అవన్నీ కూడా సహజంగా జరుగుతాయి. 6వ తేదీ తర్వాత కాస్త ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ లాక్ అవ్వడం కానీ, కష్టాలు రావడం కానీ, ఆరోగ్యం కొంచెం ఇబ్బంది ఇవ్వడం కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రావడం, ఈఎన్టీ సమస్యలు. 16వ తేదీ తర్వాత కొంచెం టెన్షన్ వల్ల బీపీ వేరియేషన్స్ అవ్వడం, బ్లడ్ ప్రెషర్ వేరియేషన్స్ అవ్వడం ఇవి సహజంగా జరిగే సాధ్యతలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త పడండి. ఇంకా 19 తర్వాత అయితే భాగ్యప్రాప్తి. సో 19వ తేదీ తర్వాత మంచి ఫలితం పొందేట్లాంటి సదవకాశం ఉంటుంది. సో కానీ కష్టంతో కూడిన పనులు చేయాల్సి వస్తుంది. అంటే కష్టం లేకుండానే భాగ్యం పొందే కాదు, కష్టం పడుతూ పొందేట్లాంటి భాగ్యం 19 తర్వాత దొరుకుతుంది. ఈ ఒక యోగం మీకు కలిసి వస్తుంది అన్నమాట. ఆదాయాల విచారాలు అయితే చాలా వరకు టెన్షన్స్, ఇబ్బందులు, కష్టాలతో కూడిన మీకు ఆదాయాలు వస్తుంటాయి. కాబట్టి టెన్షన్స్ ఉంటాయి. ఏదైనా మీకు ఆదాయం రావాలంటే అది ఊరికేనే మీకు రాదు. 4 రకాలుగా కమిట్మెంట్స్, కొన్ని గొడవలు, ఇబ్బందులు, టెన్షన్స్ ఇవన్నిటిని భేదించి పొందేట్లాంటి ఒక ఫలితం మీకు అక్కడ ఉంటుంది. కాబట్టి కాస్త గణపతి దర్శనం పుణ్యస్థలంలో చేస్తే మీకు వచ్చేట్లాంటి ఒక వృత్తి ఆదాయాలు మంచిగా లభిస్తాయి, ఇబ్బందులు ఏముండవు. ఫైనాన్షియల్ స్టేటస్ 6 వరకు చాలా బాగుంటుంది. 6 తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ ఆదాయాలన్నీ కూడా కష్టంతో కూడి ఉంటుంది. కాబట్టి 6 లోపలనే మంచి ఫలితాలు, 6 తర్వాత లేదు. కాబట్టి ఆ కష్టాలతో కూడిన ఫైనాన్షియల్ స్టేటస్ ఆదాయాలని పొందాలంటే అమ్మవారికి మీరు 6 రోజులు పాలు, పసుపు మీరు ఇచ్చి పూజకి ఇచ్చి అమ్మవారికి అభిషేకిస్తే కనుక ఈ యొక్క దోషం పరిహారమై డబ్బులు విచారంలో కష్టం లేకుండా మీకు అనుకున్న చోటుకి రావడం జరుగుతుంది. ఇంకా ఖర్చు విచారంలో అయితే చాలా వరకు విద్యార్థులకి కాస్త మంచిగా ఖర్చులు చేసేట్లాంటి ఫలితాలు వస్తాయి. 12 తర్వాత మిత్రస్థానంలో కొన్ని ప్రయత్న కార్యాల కోసం, కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం వాళ్ళతో కూడి చేసేట్లాంటి ప్రాజెక్ట్స్లకి మీరు కాస్త ఖర్చులు పెట్టేట్లాంటివి, కొన్ని కాంట్రాక్ట్లకి, కొన్ని కమిట్మెంట్లకి, కొన్ని వ్యవహారాలకి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మంచిగా ఉంటుంది, ఏమి ఇబ్బందులతో కూడా ఉండదు. సో మొత్తానికి ఒక పితృదోష ప్రభావం వల్ల మీ దాయాదుల సంబంధికులకు అందరికీ ఇబ్బందులు వచ్చేట్లా సహజంగా ఉంటాయి. ఇంటి పట్ల, వృత్తిలో కొన్ని వ్యవహారాలు మీ నెత్తిన వచ్చేట్లాంటివి, కొన్ని లాక్ అయ్యేట్లాంటివి, కొన్ని కేసు, కోర్టు గొడవలు మీ నెత్తిన వచ్చేట్లాంటివి ఉంటాయి. ఈ ఒక 2 విచారాలకి సో గణపతి దర్శనం, శక్తిమాత దర్శనం చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు దొరుకుతుంది. మీకు అందరికీ కూడా భగవంతుడికి ఈ యొక్క యోగ భాగ్యాలన్నీ కూడా ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ శుభం కోరుతూ నమస్కారం.